ఇక తన కొడుకు రషీద్ను హత్య చేసిన నిందితుడు జిలానికి ఉరిశిక్ష వేయాలని హతుడి తల్లిదండ్రులు కోరారు. రషీద్ వైసీపీ నాయకుడు కావటం వల్లే హత్య చేశారని అన్నారు. తన కుమారుడిపై కక్ష పెంచుకొని గంజాయి సేవించి చంపేశారని అన్నారు. తమకు జరిగిన అన్యాయం మరెవరికి జరగకూడదని కోరుతున్నారు. ఇక మాజీ సీఎం జగన్ను తమకు న్యాయం చేయాలని కోరుతామని చెప్పారు. సంబంధం లేదు. వాడు మా బంధువు కాదు, ఆస్తి తగాదాలు ఏం లేవు. కనీసం ఏంటంటే కక్షపూరితంగా రాజకీయపరంగా జరిగింది తప్పనిచ్చి ఏంటి అంతవరకు తప్పనిచ్చి ఏం లేదు. పోలీసులు అక్కడ ఉండి కూడా బాబుని రక్షించలేకపోయారు. ఇదంతా పోలీసులు వచ్చేసిన కుట్ర కూడా ఉంది. చాలా వరకు పోలీసులు కనీసం వాళ్ళకి ఎటువంటి సంబంధం లేకపోయినా కానీ వ్యక్తిగత దారి మళ్ళీ కేసును దారి మళ్ళిస్తున్నారు. ఖచ్చితంగా దీన్ని మాత్రం ఖండిస్తున్నాము. వాడికి కూడా శిక్ష పడాలా, ఉరిశిక్ష పడాలా. ఏం చెప్పి మా న్యాయం చేయండి మేము. ఎందుకంటే మేము వైఎస్ఆర్సీపీలో ఉన్నాడు కాబట్టి బాబు కనీసం వాళ్ళమ్మటి తిరిగినంత మాత్రం చంపేస్తారా? పార్టీలు తిరిగినంత మాత్రం చంపేస్తారా? పార్టీలు తిరిగి చంపుతారా? అది తెలియాలి మాకు. అది తగాదకి వెళ్ళిన వాడు కాదు మా వాడు, అలాంటిది కాదు. అలాంటి వాడిని పట్టుకొని దారుణం చేశారు. మరి ఇప్పుడు వచ్చేసి మాకేదో న్యాయం చేయాలి. వాళ్లకు మాకు ఎటువంటి సంబంధం లేదు. వాడు మా బంధువు కాదు, ఆస్తి తగాదాలు ఏం లేవు. కనీసం ఏంటంటే కక్షపూరితంగా రాజకీయపరంగా జరిగింది తప్పనిచ్చి ఏంటి అంతవరకు తప్పనిచ్చి ఏం లేదు. పోలీసులు అక్కడ ఉండి కూడా బాబుని రక్షించలేదు. దగ్గరికి వెళ్ళాడు, వైన్ షాప్ చేస్తాడు. అక్కడ వాళ్ళు కాపు కాచి ఒక్కడిని చేసి వాళ్ళు చంపారా అందరికి. నా బిడ్డ పార్టీలో తిరుగుతాడు కానీ ఒక్కళ్ళని ఒక మాట అని ఎరగడు. లేకపోతే జగన్ అనే అభిమానం ఆ పార్టీ తరఫునే కానీ మా కక్షలు ఏం లేవయ్యా. కావాలని డబ్బులు ఇచ్చి టీడీపీ గుండాతో అలా చేయించారు. అందరూ తెలుగుదేశం వాళ్ళే చేశారయ్యా. ముఖ్యంగా ఎప్పుడు షమీం ఖాన్ దగ్గర ఆయన ఉండేది. నేను ఒక్కటే అడుగుతున్నా, మామూలుగా తిరుగుతూ ఉంటాడండి. పార్టీలు తిరుగుతూ ఉంటాడు. కార్యకర్త బాగా పిల్లలతో బాగా సరదాగా ఉంటాడు, న్యాయంగా ఉంటాడు. ఏం తగాదం కాదు, పోయేవాడు కాదు. అలాంటి అబ్బాయిని తీసుకెళ్ళి దారుణంగా నడుస్తాడు. అబ్బాయిని కూడా కఠినంగా శిక్షించాలా. ఆ అబ్బాయిని కూడా ఆ విధంగానే చేతులు కాళ్ళు నరికి పాలు కాల. అది మా కోరిక. ఆ అబ్బాయి కూడా భూమిలో ఉండకూడదు. మా అబ్బాయి ఎట్ట పోయాడు, వాడు కూడా అట్లా పోవాలి.